సంగీతం థర్డ్ ఇయర్ థియరీ క్లాసెస్. ఇప్పుడు రాగలక్షణాలు. కేదారం 29వ మేళకర్తయ్యకు ధీర శంకరాభరణంలో జన్మించింది కేదారం. శంకరాభరణ జన్యం. ఆరోహణ స మ గ మ ప ని స. అవరోహణ స ని ప మ గరి స. ఇందులో వచ్చే స్వరాలు షడ్జము, చతుశ్రుతి ఋషభం అంటే రీటు, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం. ఆరోహణలో రిషభ దైవతాలు, అవరోహణలో దైవతము వర్జ్యాలు అన్నమాట. వక్రరాగం. ఆరోహణ మాత్రమే వక్రం. వక్ర ఆవడవ షాడవ రాగం. ఉపాంగరాగం రెండవ ఘనరాగాలకు చెందిన రాగం. మధ్యమ నిషాదాలు రాగఛాయ స్వరాలు. అన్ని సమయాల్లో కూడా ఇది పాడుకోవచ్చు, కానీ ఇది ఉదయాన్న పాడదగిన రాగం. దీని రాగ సంచారాలు ఒకసారి చూడండి. సా సా స ని స, సరీ స స, మగారి సరీ స స, గమ పద పమగరి సరీ స స, సనిరి స స ని నీ ప, పా సా ని స పామ మమగారి సరిరి గాస, గామారిస, గామాప పానిస, నిప పానిని పామ మగారి సరిరి గాస, సమగమ పనీప పాని సాని పామ మగారి గామప సానిప పని సనిప పని సని నినిప పమగరిస, గమపని సారి సనిప పసాని స రిరిగాస, సా మమగరి సరీసస, నిస మమ గరి స నిప పాని సాని పామ పనిసాగరి సనిప పని సనిపమ పమగరిస, సారిగాస గమపమ మగరిస, నిరిసని సనిపాస పామ మగారి సారి గాసస. ఎక్కడెక్కడ చుక్కలు ఉన్నాయో చూడండి. కింద ఉంటే అది మంద్రము, అలాగే పైన చుక్కలు ఉంటే కనుక తారస్థాయి, మిగతావి మధ్యమము. ఇవన్నీ కూడా చూసి నోట్ చేసుకోండి. ఇందులో ప్రసిద్ధ రచనలు కృతులు. రామానీపై, ఇది త్యాగరాజు గారు రాసింది. ఆనంద నటన, మిశ్రేక తాళం, ముత్తుస్వామి దీక్షితారు. సమయం ఇదే, రూపక తాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్. భజన సేవే, ఆనయ్య గారు. నీవేనా జీవనమని, పల్లవి శేషయ్య గారు. మర్చేవాడనే, ఆదితాళం, త్యాగరాజు. దురుసుగా, రూపకము, గర్భపురి. ఇక ఇంకొక రాగం లక్షణాలు నేర్చుకుందాం. పంతువరాళి. ఈ రాగం 9వ చక్రమైన బ్రహ్మచక్రంలో 3వ రాగం, అంటే 51వ మేళకర్త. ప్రతి మధ్యమ మేళకర్తలలో ప్రసిద్ధి రాగం. దీనికి వెంకటమకి గారు కాశీరామక్రియ అని పేరు పెట్టారు. గోవిందాచారి గారు పెట్టిన పేరు కామవర్ధని. ఆ పేరే ఇప్పుడు వాడుకలో ఉంది. వెంకటమకి గారి శ్లోకం: పూర్ణా పంతువరాణ్యాఖ్య షడ్జగ్రహ సమన్వితాః. ఆరోహణ సరిగమ పదనిస, అవరోహణ సనిదప మగరిస. స్వరస్థానాలు షడ్జము, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదం. మళ్ళీ ఒకసారి చెప్తాను. షడ్జము, శుద్ధ రిషభం అంటే రీ1, అంతర్గాంధారము గా3, ప్రతిమధ్యమము మా2, పంచమము, శుద్ధ దైవతము దా1, కాకలి నిషాదం. సంపూర్ణ రాగం షడ్జగ్రహము, అన్ని వేళలా పాడచ్చు. సర్వస్వర గమక పరీక రక్తిరాగం. ఆరోహణ అవరోహణలో అన్ని స్వరాలు రాగఛాయ స్వరాలు. షడ్జము, పంచమ నిషాదాల్లో రచనలు సాధారణంగా ఆరంభిస్తూ ఉంటారు. ప్రాచీన గ్రంథాల్లో ఇది రామక్రియ అని కూడా కనిపిస్తూ ఉంటుంది. భక్తిరసాన్ని ఈ రాగంలో బాగా చూపించవచ్చు. త్యాగరాజస్వామి వారు కొవ్వూరి పంచరత్నాలలో ఒక కృతిని శంభో మహాదేవ ఈ రాగంలో రాశారు. నౌకా చరిత్రలో కూడా ఈ రాగంలో ఒక కీర్తన చూడరే చెరులారా అని రాశారు. దీంట్లో ప్రసిద్ధ రచనలు వర్ణము సామి నిన్నే, ఆదితాళం, షట్కాల నరసయ్య గారు.
కృతి, ఇక ఇప్పుడన్ని కృతులు. శంభో మహాదేవ, నిన్నే నమ్మినాను, అప్పరామ భక్తి, వాడేరా దైవము, రఘువరనను, శివ అనరాధ, ఇవన్నీ కూడా త్యాగరాజస్వామి వారి కృతులు. సారసాక్ష అనేది స్వాతి తిరునాళ్ళు. దరువు నారదముని, అది ప్రహ్లాద భక్తి విజయన్నది, అది కూడా త్యాగరాజు గారు రాసింది. కీర్తన ఎన్నగాను, ఇది రూపకతాండం భద్రాచల రామదాసు గారు రాసింది. పదము వద్దంటే, అది క్షత్రియ రాసింది. ఇప్పుడు ఈ రాగ సంచారాలు క్లుప్తంగా చూద్దాం. పమగ మగరిగా, పాదప మగరిగా, రిగమమ, దపపామ గరిస, సారిగా, గమగరిగా గరిగా. మాపమ గరి సాన్ని సరి, సారిని రిగా, రిగమ పామ దపమ గరి గాపమగ, పమరి పమగిస. పమకమారి గామాప, పాద దపమ పద, సనిదనిమ దాద, పామ పద పాద మాద, నీద నీస. సనిదని దపమ, దాని రీస, నినిసరి సారిని సారిగా, గరిసని సరిగా, పదని సరిగా సారిగా, పమగారీస, సరిగరి సనిద, నీదపమగ మారిగా, సాని దపమ గరీస, సానిదని దనీస. దీంట్లో కూడా చుక్కలు ఎక్కడున్నాయో చూసుకొని మంద్రస్థాయి, తారాస్థాయి గుర్తుపెట్టుకోవాలి బాగా.